ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుండి దేశానికి మద్దతు లభించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. దీని వెన్నంటే ఉన్న ఇండియా బ్లాక్ పార్టీలకు అస్సలు అర్థం కావడం లేదని చెప్పారు. పహల్గం దాడి, ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో 2 రోజుల్లో 19 గంటలకు పైగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ బదులుగా మోదీ 102 నిమిషాలు అంటే 1 గంట 42 నిమిషాలు మాట్లాడి సమాధానం చెప్పారు. అంతకు ముందు అధికార పక్షం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, మరో మంత్రి నడ్డా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ అంశంపై ఉభయ సభల్లో వాగ్వాదాలు బలంగా జరిగాయి. చివరిగా ఫినిషింగ్ టచ్ ప్రధాని మోదీ ఇచ్చారు. విపక్షాల పాలనలో ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటిని వివరించారు. నాడు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ చేసిన చారిత్రాత్మక తప్పిదాలు, దానివల్ల ఇండియాకు జరిగిన నష్టం, నేడు భారతీయ ప్రజలు అనుభవిస్తున్న బాధలన్నిటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. ఆ రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ రోజున భారత్ వైపు వేలెత్తి చూపించడానికి ఎవరు సరిపోయేవారు కాదని అన్నారు.